ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నావు? గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికి ఏం సంబంధం? మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా? ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి. లేదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది, ముందుకు పోవచ్చా, పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి. అడిగారా? ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి. ఆదరబాదరగా ఆగమాగం చేసి ఇలా ప్రాణాలు బలిగొన్నారు, ప్రాజెక్టు కుప్పగూలిపోయే పరిస్థితి తెచ్చినారు. ఇక్కడ నుంచి ఆయన మాట్లాడతాడు, అసలు గత ప్రభుత్వం పనే చేయలేదని మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఒక మంత్రిగా ఉన్నారు, రికార్డు చూసుకోండి. 9 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయల పని జరిగితే మా 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,900 కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టులో జరిగింది. అంటే మీకంటే 600 కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేశాము. మాకు 2 ఏళ్లు వరుసగా కరోనా వచ్చింది. ఇంకా కరోనా వచ్చిన 10,000 లీటర్లు పర్ మినిట్ సీపేజ్ వచ్చినా, చాలా ఇబ్బందులు వచ్చినా కూడా దాదాపు 12 కిలోమీటర్ల టనల్ మేము పూర్తి చేశాము. దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను, పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను, ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి రిజర్వాయర్లకు ల్యాండ్ ఎక్విజిషన్ R&R చేసి ఆ ప్రాజెక్టులను 90% పూర్తి చేశాము. నిజాలు ఇది. కానీ మైకుల ముందు నోటికొచ్చినట్టు గత ప్రభుత్వం పనిచేయలేదని మాట్లాడతాడు. ఇంకో మంత్రి జూపల్లి గారు, మీరే సాక్ష్యం, 5 కిలోమీటర్లు చేసినమాట మేము. 12 కిలోమీటర్లు పనిచేస్తే ఆయన మా ప్రభుత్వంలో నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టనల్లో నాయంబడొచ్చిండు. ఆ రోజు లోపలికి వచ్చి చూసిండు, నాతో పాటు పనులను సమీక్షించిండు. ఇవాళ పార్టీ మారంగానే ప్లేట్ ఫిరాయించి నాలుక మడమ తిప్పిండు, మట్ట పెట్టిండు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. దివాలకోరు దిగజారు రాజకీయాలు చేయకండి. ఇప్పుడు కూడా ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నా సమయం సందర్భం కాదని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సమన్వయం సాధించండి. ఆ బృందాల మధ్య వేగంగా డెబ్రిస్ తీయడానికి, ఆ డెబ్రిస్ తీస్తే కూడా మళ్ళీ పైనుంచి ఏమైనా కూల్తుందా, ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి. జాగ్రత్తగా చేయండి. పనిచేసే వాళ్ళ ప్రాణాలకు కూడా మళ్ళీ ఇబ్బంది రావద్దు. మీరు మక్కు తీస్తుంటే మళ్ళీ పైనుంచి ఇంకా ఫర్దర్గా ఏదైనా పడే ప్రమాదం ఉందా, దాన్ని ఎలా తీయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకొని జాగ్రత్తగా చేయండి, వేగవంతంగా చేయండి. ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్. 6 రోజులు ఎంత కాస్ట్లీ అండి. ఇలా మీరు 6 రోజులు సమయాన్ని వృధా చేశారు. లోపల వాళ్ళకి ఆక్సిజన్ ఏంది, వాళ్ళ ఆహారం ఏంది, వాళ్ళకి మంచినీళ్ళు ఏంది, మంచినీళ్లు లేకుండా, గాలి సరిగ్గా అందకుండా, ఆహారం అందకుండా వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి? ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి మీరు. ఇలా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇతర రాష్ట్ర కూలీలను కూడా మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి గౌరవప్రదంగా ట్రైన్లు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళని స్వరాష్ట్రాలకు పంపించి గౌరవించుకున్నాం. కానీ ఈరోజు మీరు ప్రాణాలకు తెగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. 6 రోజులైనా ఇప్పటిదాకా డెబ్రిస్ రిమూవల్లో కానీ మీరెక్కడ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోలేదు. సో దయచేసి వేగవంతంగా పనులు చేసే ప్రయత్నం చేయండి. అసలు మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు. ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట. కరీంనగర్ కో, ఆదిలాబాద్ కు, నిజామాబాద్ కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్ ఉన్నాడు. హెలికాప్టర్ ఉంటేనే వస్తాడు ఇక్కడికి. ఒకనాడు హెలికాప్టర్ దొరకలే. రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్లో ఉన్నాడు. ఆ రోజు రాలే. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఎట్లా పోతాడు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి? ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు? నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ పోవడానికి తీరిక ఉన్నది నీకు, ప్రచారానికి పోతున్నావు ఎలక్షన్లకు. కానీ ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో కుప్పగూలిపోతే
పట్టించుకునే బాధ్యత నీకు లేదా అంటున్నా. అసలు ఇవాళ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు. వాటర్ బాగా వస్తున్నది. మడ్ ఈ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్లు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా మిషన్ దేన్నో పట్టుకుంటారు. కూడా ద్వివేది అని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. ఆయన ఫోన్ రింగ్ అయింది. ఇప్పటి వరకు ఆయన ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఆయన వాళ్ళ వైఫ్తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి లింక్ చేసినాం, రంగనాథ్ గారు చేసాను. లొకేషన్ చూస్తే అక్కడ మన టనల్ సైడే చూపిస్తుంటాను. మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. 938775 ఇప్పుడు చాలాసేపు ట్రై చేసాము, రింగ్ అయింది. లొకేషన్ చూస్తే ఎర్ర మార్కెట్ మొత్తం ఆ టనల్ ఏరియానే 2 కిలోమీటర్ దోమలపేట ఏరియానే చూపిస్తున్నది. మళ్ళీ హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండు. దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది అక్కడనే ఉంటుంది. అందుకనే ఏ ప్రయత్నం వదిలిపెట్టుకోదలుచుకోలేదు, వదిలిపెట్టము. ఈ యొక్క టనల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీ వాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంకోటి ఏదో అనుమతుల గురించి, అప్రూవల్ గురించి మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఎస్ఎల్బిసి టనల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా మేమే పనులు చేయించినాం అంటున్నారు వాళ్ళు. మరి ఈరోజు మళ్ళీ ఏదో అనుమతుల గురించి మాట్లాడుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయి, యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ముందుకు పోతున్నాము. మీకు కొంత విషయం చెప్పాలి. వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. ఈరోజు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాట్లాడన్ని అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. నేను చూస్తున్న గత 14 నెలల నుంచి ప్రజలు వాళ్ళని ఓడించి మాకు తీర్పిచ్చారు. మేము ప్రజల మ్యాండేట్ మేరకు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ప్రజాపాలన ముందుకు పోతున్నాము. మంచైనా చెడైనా పూర్తిగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. ఈ ఎస్ఎల్బిసి టనల్ వరకు తెలంగాణలో 30 టీఎంసీలు గ్రావిటీతో వస్తుంటే ఒక 2-3 వేల కోట్ల పనులు మిగిలితే వాళ్ళు వదిలిపెట్టిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఓన్లీ 9 కిలోమీటర్స్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ 44 కిలోమీటర్స్. వాళ్ళు సమర్థవంతంగా పనిచేసిండి మరి పవర్ సమయానికి సరైన విధంగా ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ రోజు తెలంగాణలో 30 టీఎంసీల నీళ్లు వచ్చి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు బారేవి. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్లో వాళ్ళు చేయకపోగా ఇక్కడ వచ్చి ఏదో అబద్ధాలు మాట్లాడడం, ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. గతంలో వాళ్ళే విధంగా చేసేది మేనే విధంగా మీరు ఒకసారి మరి చైతన్యవంతుల మిత్రులందరూ గమనించాలి. 100% కంపెనీ వాళ్ళను అక్కడ జరిగిన సందర్భం జరిగిన సంఘటన అప్రిషియేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ మిగతా 42 మంది కూడా పోయేవాళ్ళు. ఎప్పుడైతే పెద్ద శబ్దం వచ్చి ఆలపేసడానికి వాటర్ బురద ఇమీడియట్ పడడంతో ఆ ఉన్నటువంటి ఆ కంపెనీ రాబిన్సన్ కంపెనీ ఉన్నటువంటి క్లింక్ ఇంకెవరో వాళ్ళకి సంబంధించినటువంటి జేపీ వాళ్ళు ఇమీడియట్ అలర్ట్ చేయడంతో అందరూ పరిగెత్తుకుంటూ పోయారు. దాని కొందరు ఆ నీళ్లు అంటే వాళ్ళతో పాటుగా స్పీడ్గా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళలో ఈదుకుంటూ కొందరు బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు ఆ టీబీఎం మిషన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు బయటకు వచ్చే అవకాశం లేకపోయినట్టుంది. అందుకే దాన్ని వాళ్ళు ఇరుక్కుపోయారు. నేను 100% సరే ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. నేను చూసిన దాని ప్రకారం అయితే 100% అవకాశం లేదు నా అంచనా. నేను అందరూ చెప్తలేను. సో మిగతా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటే ఉండవచ్చు కానీ బట్ నా ఒపీనియన్ చెప్తా ఉన్నా. అది అన్లెస్ ఏదైనా గొప్ప అద్భుతం జరిగితే తప్ప. ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ పైకి వెళ్తుంది. ఆక్సిజన్
లోపలికి పోదు కదా, మట్టి లోపలికి ఆక్సిజన్ పోదు కదా. ఫ్యాక్ట్. ప్రాజెక్టు మీ ప్రభుత్వంలో ప్రారంభమైంది, మీ ప్రభుత్వంలో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుందా? 42 ఏళ్ల కలగానే ఉంటుందా? కలగా ఉండదు, 100% పూర్తవుతుంది. రెండవది, ఆ ప్రాజెక్టు 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మంజూరు ఇచ్చిండు. బహుశా 2005లో 2006లో పని స్టార్ట్ అయింది, 3 సంవత్సరాలు నడిచింది. 2009లో కృష్ణానదికి ఉప్పేరు వచ్చింది, మొత్తం మునిగిపోయింది. సో 2 సంవత్సరాలు పని జరగలే. అయినా కూడా అంటే ఇది ఆ నల్గొండ వైపున అవుట్లెట్ కాడ ఉన్నటువంటి టన్నల్. రెండవది ఇన్లెట్ శ్రీశైలం 2 టన్నల్, 2 TBM మిషన్స్. ఇన్లెట్ ఉన్నటువంటి మిషన్ అసలు పెట్టడానికి రాలేదు, ఎందుకంటే ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు, మొత్తం ఫారెస్ట్ ఉంది కాబట్టి. అసలు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది 2009లో. అంటే రెండవ మిషను 2009లో మొదలైంది. దానికి వరద వచ్చినప్పుడు అదొట్లో 2 ఏళ్ళు ఆగింది. అంటే కేవలం 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు పని జరిగింది. ఇది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పని జరిగింది. అయినా 25 కిలోమీటర్ల టన్నల్ పూర్తి అయింది కదా. మరి మిగిలిన 10 సంవత్సరాల్లో 19 కిలోమీటర్ టన్నల్ ఎందుకు పూర్తి చేయలేదు? 200 కిలోమీటర్ టన్నల్ పూర్తి చేసి రాష్ట్రం మొత్తంలో మేము కాలేజ్ ఎంత పొడవు ఆగ్రహం అంత పొడవు చేసిన కింద ఎంత పొడవు తెలియదా? ఎంత పొడవు చేసినరో ఒక సామెత ఉంది, బారంబారి పిటార కాలిన ఒక సామెత ఉంది. ఎన్ని వేల కోట్లు ఖర్చు అయింది, ఎక్కడికి పోయింది, లెక్కలు తెలవవా? ప్రాజెక్టులు కట్టిందాన్ని తప్పు పట్టము, మేమంతా మూర్ఖంగా మాట్లాడటం కాదు. థ్యాంక్ యూ. సరే, 1 డే పట్టవచ్చు, 2 డే పట్టవచ్చు, 2 డేస్ పట్టవచ్చు. అది ఆల్రెడీ తీస్తూ ఉన్నారు, ప్రాసెస్ స్టార్ట్ అయి నడుస్తూ ఉంది. అది మొన్న 2 డేస్ బ్యాకే స్టార్ట్ అయింది. అంటే ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ అది లోపల చెప్తే కదా. ఇప్పుడు నేను పోయిన స్వయంగా పోతే కూడా 11 కిలోమీటర్ల వరకు ఆ లోకదారిలో పోయినాం. ముందుకు పోయే పరిస్థితి లేదు, ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి, నడిచే పరిస్థితి లేదు. మెట్లెక్కి అదేంటి కన్వేయర్ బెల్ట్ ఇట్లా ఉంటుంది, ఈ మధ్యలో కాలు పెట్టి నడుచుకుంటూ పోయి అది మళ్ళీ తెగిపోయి మళ్ళీ దిగి ఆ సర్కస్ ఫీట్లు లెక్క ఎక్కుకుంటూ దుంకుకుంటూ గోడ పట్టుకొని ఆ చైన్ సపోర్ట్ పట్టుకుని రకరకాల. సో అటువంటి సిచ్యువేషన్ మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ. హరీష్ రావును సూటిగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే, నీవు ఇంతసేపు 100 కార్లు తీసుకుపోయి మాట్లాడిన దానికి విలువ రావాలి అంటే, నీ మాటలు నమ్మాలంటే నా మాటకు సమాధానం చెప్పాలా. ఎందుకు 200 కిలోమీటర్ టన్నర్ తవ్వి 19 కిలోమీటర్ టన్నర్ వదిలేసారు? దానికి సమాధానం చెప్తే మిగతా మాటలు నమ్ముతారు.